వెల్కమ్ టు కలగురగంప. మన చిలుకూరు స్టోర్ షెడ్ ఇట్లా అయిపోయింది. సో పెద్దగా వస్తుందమ్మా మొత్తం మీద అనుకున్న దానికంటే మంచిగా స్పేషియస్గా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మొత్తం సెట్ అయినాక ఎట్లయితే చూడాలి. చాలా అంటే దీనికి సంబంధించిన ర్యాక్స్ అవి అసలు 2-3 వెరైటీస్ చెక్ చేసినాము. బడ్జెట్ చాలా తక్కువ ఉండాలా, బట్ నీట్గా ఉండాలా, మన లుక్ పోవద్దు, అవన్నీ కూడా. సో ట్రై చేస్తామన్నాం అనమాట. మేబీ వాళ్ళ ఫైనలైజ్ అవుతుంది. ఇంత అనుకుంటే ఇంత అవుతుంది ఇది బడ్జెట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా టఫ్ అయింది. అంటే దీన్ని మేనేజ్ చేయడము, దీన్ని ఓకే అనుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఎనీవే చూద్దాం. మంచిగా రన్ అయితే పెద్ద పెయిన్ అనిపించకపోవచ్చు. హోప్ సో. అన్నీ మంచిగా అనుకోవాలి కదా. ఇది అండ్ షెడ్ చూసిందా కంప్లీట్గా అయిపోయింది. ఫాల్ సీలింగ్ చేసేస్తాం దీనికి, ఎందుకంటే హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి. అక్కడక్కడ స్ప్లిట్ ఏసీస్ అండ్ ఫ్యాన్స్ కస్టమర్స్ ఉన్నప్పుడే ఏసీలు రన్ అయ్యేటట్టు. అదర్వైజు మన సమ్మర్లో కాకుండా వేరే టైంలో లైట్గా ఫ్యాన్ అయినా నడిచేటట్టు చేద్దాము. ఇదనమాట. చెట్లు ఉన్నాయి చుట్టుపక్కల, ఎయిర్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ కాబట్టి అంత వేడి కాకపోవచ్చు అనమాట. అది సంగతి. స్టోర్కి సంబంధించిన అప్డేట్ ఇస్తూ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీతో షేర్ చేసుకోవాలా. యాక్చువల్గా ఈ స్టోర్కి సంబంధించిన రిక్రూట్మెంట్ స్టార్ట్ అవబోతుంది. సో దయచేసి అందరు అప్లై చేసుకోవచ్చు జాబ్స్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. అయితే వేరేజ్ మన కుకట్పల్లి, ఎల్బీ నగర్ ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఐడియా వచ్చింది నాకే. సో ఏంటంటే మనకు వీకెండ్స్ ఎక్కువ రష్ ఉంటుంది, వీక్ డేస్ కొంచెం తక్కువ ఉంటుంది. వేరే కుకట్పల్లి, ఎల్బీ నగర్తో పోలిస్తే ఇక్కడ బిజినెస్ అంతా కూడా. సో వీకెండ్స్ అనేది చాలా స్పెషల్గా ఉండాలి, స్పెషల్ ఐటమ్స్ కూడా వస్తాయి. అండ్ సేమ్ టైమ్ జాబ్స్ కూడా ఏంటంటే చుట్టుపక్కల బోల్డ్ హాస్టల్స్, కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, అవన్నీ కూడా. ఏమనిపించిందంటే వీకెండ్ జాబ్స్ ఆఫర్ చేస్తే ఎట్లుంటుంది వాళ్ళకు కూడా. సో లేదంటే పార్ట్ టైం జాబ్స్ ఆఫర్ చేస్తే ఎట్లుంటుంది, పిల్లలకు ఊర్లలో నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకంటూ ఒక పాకెట్ మనీ జనరేట్ అవుతుందేమో అని చిన్న థాట్. అది ఎంత వర్కౌట్ అవుతుంది, ఎట్లయితుంది అనేది నాకు తెలియదు. సో థాట్ మాత్రం ఇది. సో ఇక్కడ జాబ్స్కి సంబంధించి చాలామంది ఆల్రెడీ ఇన్స్టాలో కానీ మెయిల్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో వైజాగ్, విజయవాడ, భీమవరం, అసలు యు నేమ్ ఇట్, తిరుపతి, అక్కడి నుంచి కూడా మాకు జాబ్ కావాలి, మేము ఫ్యామిలీ షిఫ్ట్ అవుతామని చాలామంది రిక్వెస్ట్ పెట్టారు. ఎస్, వాళ్ళలో కొందరిని సెలెక్ట్ చేసినాం ఆల్రెడీ. అండ్ ఐఐటి పిల్లలు కూడా మన దగ్గరికి రావడానికి, అంటే స్టార్టప్ కంపెనీని ఎలా గ్రోత్ చేయాలి, మేము వస్తాం మీతో కలిసి వర్క్ చేయొచ్చు అని అడిగారంట రీసెంట్. మొన్న కళ్యాణ్ చెప్తున్నాడు. ఎస్, కొత్త యంగ్ జనరేషన్తో, అంటే నేను కూడా యంగే కొంచెం అనమాట. ఓకే, సో అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తారో, వాళ్ళు ఎంత కొత్తగా ఆలోచిస్తారో, నేను అంతకంటే కొత్తగా ఆలోచిస్తాను. ఓకేనా. సో నాకు తగ్గ ఫర్ ఉండాలా, వాళ్ళకి తగ్గ ఫర్గా నేను ఉంటాను కాబట్టి నేను ఈక్వల్గా ఫీల్ అయితే ఎప్పుడైనా సరే. ఐఐటీలో చదివే పిల్లలకు కూడా కలగూరగంప ఒక స్టార్టప్, దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు, దీంట్లో మనం జాయిన్ అవ్వచ్చు అనే థాట్ వచ్చింది. అండ్ చాలా మంది పిల్లల ఫ్యామిలీస్ మేము ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాము, ప్రశాంతమైన లైఫ్ కావాలి, ఒక సెటిల్, అంటే వేరే కార్పొరేట్ కంపెనీస్తో పోలిస్తే ఇక్కడ రిలాక్స్గా ఉంటుంది అనేసి కొందరు వచ్చారు. అట్లా చాలా రకాలుగా మనకు మెయిల్స్ అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మనకి ఇక్కడ కొంచెం రిక్రూట్మెంట్ ఎక్కువే ఉంటుంది. అండ్ సేమ్ టైం మనకు ఊర్లల్లో ఎవరైనా సరే, కర్ణాటక బార్డర్ కానీ, తెలంగాణ, ఆంధ్ర ఊర్లలో ఎవరైనా సరే కపుల్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్కి, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా అనేది కూడా వాళ్ళని కూడా తీసుకోబోతున్నాం. ఇక్కడికి ఒక 5-6 మెంబర్స్ కపుల్స్ కూడా కావాలి ఈ ఏరియాకి మనకి. ఓకేనా. వీలున్నంత వరకు అలాంటి వాళ్ళకు మనం అకామిడేషన్ ఇచ్చి మంచి శాలరీ ఇచ్చి పెట్టుకోవాలి, మనకు జాబ్ ఇవ్వాలనే థాట్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే నియర్ బై లొకేషన్స్లో, అంటే మన దాంట్లో పెద్ద జీతాలు ఏం లేవు, కానీ ఐ డోంట్ నో, ఈ సంస్థ గ్రోత్ అవుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు గ్రోత్ అవుతారు. ఆ నమ్మకం ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నియర్ బై ఉన్న వాళ్లకు మనం ఆల్రెడీ జాబ్స్ ఆఫర్ చేస్తాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ కలగూరగంపని ఇష్టపడే వాళ్ళు, కలగూరగంప థాట్ ప్రాసెస్ సేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అట్లా చదువు రాని వాళ్ళకు కూడా
అంటే కొంచెం అగ్రికల్చర్ నాలెడ్జ్, కొంచెము ఏదైనా చేస్తాము మేము అనే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరైనా సరే తీసుకుంటాము. కష్టపడతాం, పనిచేస్తాం, ప్రశాంతంగా ఉంటాం. ఇది ఈ పాలసీ ఉన్న వాళ్ళను, వైఫ్ అండ్ హస్బెండ్స్ను కూడా మేము అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే ఒక నంబర్ ఇస్తాము కింద. సో ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. నియర్ బై లొకేషన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఫామ్ ఒకటి ఉంటుందండి, ఆ ఫామ్ ఫిల్ చేయాలి, ఫామ్ ఇచ్చేసి వెళ్ళండి. అదర్వైజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు మీరు ఫోన్ చేసి లేదంటే వాట్సాప్ చేస్తే మీకు వాట్సాప్లో ఒక ఫామ్ వస్తుంది, అది ఫిల్ చేసి మళ్ళీ మాకు వాట్సాప్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఇక్కడికి సంబంధించి కంప్లీట్గా ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అనుకుంటున్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఇట్లా చేస్తూ ఉన్నా కదా, మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంతమందికి ఇక్కడ అవకాశం రావాలి, దానికి తగ్గట్టు బిజినెస్ ఉండాలి, దానికి తగ్గట్టు వాళ్ళకి హ్యాపీగా కొన్ని ఫ్యామిలీస్ బతకాలి, అది విషయం. ఇప్పుడు చెప్తున్నా క్లియర్గా మీకు. సో ఇది ఇక్కడ ఉంది కదా ఈ బ్లాక్, ఇక్కడి నుంచి ఇక్కడికి దీని పేరు ఒకటి పెట్టుకున్నాం అన్నమాట, బ్లాక్ ఏ. ఇది గ్రాసరీస్, ఓకేనా. ఈ రాడ్స్ ఉన్నాయి కదా, రాడ్స్ నుంచి ఇక్కడికి ఇది ఉంది బ్లాక్ బి. ఇది మన బ్రాస్, కాపర్, కుక్వేరు, ఎవ్రీథింగ్ అనమాట. సో అండ్ సి సెక్షన్ అంటే ఎంటర్ కాగానే ఉండే సెక్షన్ ఏదైతే ఉందో, ఇది మాత్రం ఎంటర్ కాగానే ఇంట్రెస్టింగ్ ఐటమ్స్, అంటే కొన్ని బ్రాస్కి సంబంధించిన విగ్రహాల టైప్ కానీ లేదంటే ఏదన్నా సరే ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ అక్కడ కౌంటర్స్, ఇక్కడ కొన్ని రకాల ఐటమ్స్, మనం ఫుడ్ ఐటమ్స్ సేల్ చేయబోతాం కాబట్టి ఇక్కడ ఫ్రిడ్జ్లు వస్తాయి. అండ్ 90% నాకు తెలిసి ఇక్కడ ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్ ఫ్రీ వెజిటేబుల్స్ కూడా ప్లాన్ చేస్తాం అనమాట. ఒకసారి ఇక్కడ కంఫర్ట్గా సక్సెస్గా మనం చేయగలిగి, అంటే ఆ రొటేషన్ వెజిటేబుల్స్ ఎట్లా పెడతాం అనేది రొటేషన్ చేశాక దాని తర్వాత ఇక్కడ నుంచి ఎల్బీ నగర్, కూకట్పల్లి అన్నిట్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం వెజిటేబుల్స్ అనేవి. సో ఏంటంటే వెజిటేబుల్స్ అనేది పెడితే సప్లై చైన్ బ్రేక్ అవ్వద్దు, అండ్ సేమ్ టైం ఏంటంటే క్వాంటిటీ కూడా మంచిగా కావాలి. సో అందుకు ఒక రైతు అనొచ్చు. సో తను మనకు సప్లై చేస్తున్నారు కాబట్టి ఆ చైన్ ఇక్కడ అనమాట, నియర్ బై అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళకు ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 14 ఎకరాల పొలం ఉంది. అందులో కేవలం మనకేం కావాలో అవి వేసిస్తున్నారు. సో అది ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాక డైలీ సప్లై అది ఎట్లా. అండ్ సేమ్ టైము మిల్క్ ప్యూర్, ఒక్క చుక్క నీళ్ళు కలపకుండా ఆవులకు, లేదంటే మీకు కావాల్సిన బఫెలోస్ కూడా హార్మోన్స్ ఇంజెక్షన్స్ అలాంటివి ఏమీ లేకుండా న్యాచురల్గా తిరిగి పెరిగే వాటి నుంచి తీసిన పాలు కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో బై ప్రొడక్ట్స్ అనేది నెక్స్ట్ లెవెల్ కాబట్టి ఇది మిల్క్ అండ్ వెజిటేబుల్స్. అంటే చాలామంది మనకు ఎల్బీ నగర్ స్టోర్లో ఉన్నప్పుడు మీ పేరేమో కలగూరగంప, మీ దాంట్లో కూరగాయలు లేవమ్మా అన్నారనమాట. సరే చూద్దాం, ట్రై చేద్దాం, కూరగాయలు కూడా ట్రై చేద్దాం. చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫామ్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేసి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అండ్ ఈ స్టోర్ నెంబర్ ఇస్తాము. ఇక్కడనే ఫామ్స్ దొరుకుతాయి, మీరు వచ్చేసి ఇక్కడ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వచ్చు. వచ్చేటప్పుడు ఒక ఫోటో, ఒక ఆధార్ కార్డు పట్టుకొని వస్తే బెటర్, ఓకేనా. అండ్ రెండవది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మళ్ళీ చెప్తున్నాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ డీటెయిల్స్ పెడితే ఆ నెంబర్కి ఒక ఫామ్ పెడతాము. ఆ ఫామ్ని మీకు ఫార్వర్డ్ చేస్తే అక్కడ ఫిల్ చేసి దాన్ని కూడా ఫోటో కాపీ మీరు వాట్సాప్లో పెట్టవచ్చు అనమాట. అండ్ చదువు రాని వాళ్ళు కపుల్స్ కూడా ఎవరైనా సరే మనకు 5 to 6 pairs కావాల్సి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ నెంబర్కి కాల్ చేసి అమ్మ మేము వస్తాము ఏంటి అన్నప్పుడు మా వాళ్ళు డీటెయిల్స్ అడిగి ఒక దాని మీద నోట్ చేసుకొని నాకు ఇస్తారనమాట. ఇట్లా 3 సెగ్మెంట్లు. అది కాకుండా చుట్టుపక్కల చిలుకూరు, కలగూరగంప నియర్ బై లొకేషన్, అజీజ్ నగర్ నియర్ బై లొకేషన్స్లో ఎవరున్నా సరే స్టూడెంట్స్ వీకెండ్ జాబ్స్ అండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది విషయం, ఓకేనా. చూద్దాం ఎన్ని ఫామ్స్ అంటే మనకి ఎల్బీ నగర్లో చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఇక్కడ ఎట్లా ఉంటుందో చూడండి. అండ్ మీకు బస్ కన్వీనియంట్ ఉన్న వాళ్ళు అంటే సన్ సిటీ నియర్ బై మెహదీపట్నం వరకు కూడా చేసుకోవచ్చేమో, నాకు తెలియదు. బస్ మాత్రం నియర్, జస్ట్ ఒక 5 minutes వాక్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఆగుతుంది, హ్యాపీగా రావచ్చు పోవచ్చు. ఇదన్నమాట. అండ్ ఒక స్పెషల్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ తలతిక్క ఆలోచనో ఏదో నాకు తెలియదు కానీ ఏమనిపించింది అంటే వీకెండ్స్
సో ఓన్లీ సాటర్డే సండేస్ తాండూరు నుంచి కొందరిని వెళ్ళిపించేసేసి లేడీస్ వాళ్ళు అంటే సాటర్డే మార్నింగ్ వచ్చి నైట్ ఇక్కడే స్టే చేసి సండే ఈవినింగ్ వెళ్ళేటట్టు అట్లా మాట్లాడుతున్నా. చూద్దాం. అంటే మీకు వేడి భక్షాలు ఇస్తే ఎట్లుంటుందని అనిపించింది అనమాట. అది ఎంత పాసిబుల్ అనేది తెలియదు, కానీ వాళ్ళు కూడా పీస్ వైజ్గా ఇంత అని తీసుకుంటారు. అంటే వాళ్ళు కూడా హ్యాపీ, ఎంత పోతే అంత వాళ్ళకి ఇవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్ అంటే 24 ఛార్జెస్ ఇచ్చి పీస్ ఒక భక్షం చేస్తే ఇంత అని అడుగుతున్నారు. జస్ట్ బార్గెన్ చేస్తున్నాను. స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అది అనిపించింది, ఎందుకంటే వీకెండ్ అరే లేడీస్కు బాగుంటుంది కదా ఇట్లా అనిపించింది. ఐడియా రాగానే కాల్ చేసి కనుక్కుంటే వస్తామన్నారు. చూద్దాం ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. ఎట్లుంది ఐడియా? బాగుంది కదా, సూపర్ ఉంది కదా. సో నేనే మెచ్చుకున్నాడు కాదు, మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోకుండా జాబ్స్కి అప్లై చేసుకోండి, రైట్? అందరూ కూడా